తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి మనం వి5 ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ఈ తరుణంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ ఇది నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మనకు బీఆర్ఎస్ నుంచి 5th వార్డ్ 5వ వార్డు నుంచి మాడి మల్లారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు, జనాల ఆదరణ ఎలా ఉంది, అలాగే వీళ్ళు ప్రచారంలో తిరుగుతున్న ఈ మూమెంట్లో ప్రజా సమస్యలు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు, వీళ్ళు గనక కౌన్సిలర్గా గెలిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, ఇలా వార్డ్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తారని తెలుసుకోవడానికి ఈరోజు మనం అభ్యర్థి మల్లారెడ్డితో ఉన్నాం. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఒక్కసారి మీ ఇంట్రడక్షన్, మీ పేరు. నమస్తే అండి. నా పేరు మాడి మల్లారెడ్డి. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. 5వ వార్డు పోటీ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు జన ఆదరణ ఎట్లా ఉంది, జనాల రెస్పాన్స్ ఎట్లా ఉంది, మీకు ఎట్లా మద్దతు ఇస్తున్నారన్న? ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం చేసిన పథకాలని ఆకర్షితులైన పబ్లిక్ కానీ కారు గుర్తుకు ఓటేయాలని వారే నాకన్నా ముందు వారే చెప్తున్నారు. కారు గుర్తుకు వేసి ఖచ్చితంగా కారు గుర్తుని గెలిపిస్తాము నాకనే ముందే చెప్తున్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి వార్డులలో, కొన్ని కాలనీలలో. ఆ పనులు డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, వాటర్ సమస్యలు ఉన్నాయి. దాన్ని నేను చేసి వాళ్ళు చెప్పిన పని నేను చేసి నిరూపిస్తానని నేను మాట ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 5th వార్డుకు సంబంధించి మేజర్ ఇష్యూ అంటే ఇప్పుడు నార్మల్గా కరెంటు, రోడ్లు, డ్రైనేజ్ కాకుండా ఇప్పటివరకు ఇక్కడ ఈ అర్జునగర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి సంది కూడా తీరని ఏదైనా సమస్య ఉందా? ఆ మేజర్ ఇష్యూ ఉంటే దాన్ని మీరు ఎట్లా పరిష్కరిస్తారు? అంటే పబ్లిక్తో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఒక కార్యక్రమం చేసినా ఏది చేసినా పబ్లిక్తోనే పోవాలి. మనం సింగిల్గా డిసిషన్ తీసుకుని అడిగితే లేదు. కొన్ని వార్డులు ఉన్నాయి, అసలు ఆ వార్డుల కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలో వర్కే జరగలేదు. లాస్ట్ టైం ఇంబెట్నార్ విలేజ్కి ఉండే, ఇప్పుడు మాకు అజినార్కి వచ్చినాయి ఆ కాలనీలు. ఖచ్చితంగా ఆ కాలనీలను దాదాపు అజినార్ ఇంతకుముందు ప్రభుత్వంలోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. వాటర్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. లాస్ట్ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఒక వర్క్ గీట జరగలేదు. లాస్ట్ 2 ఏళ్ళకు ముందు ప్రభుత్వంలో 10 ఏళ్ళ అజినార్ అనేది ఏ సమస్య లేకుండా ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ప్రతి సమస్య వాటర్ మెయిన్ చెప్పాలంటే వాటర్ లేదు. మిషన్ భగీరథ వలన బంద్ అయింది అజినార్కు, వాటర్ వస్తలేదు. మిగతా కాలనీలు అయితే 100%గా కేసీఆర్ ప్రభుత్వంలో మంచి జరిగింది కాబట్టి మంచిగానే జరిగింది. ఇప్పుడు ఈ 5th వార్డుకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి మీరు పోటీ చేస్తున్నారు, ఇంకా మీతో పాటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ మిగతా వాళ్ళు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్లో ఉంది. వాళ్ళ నుంచి మీకు ఎంతవరకు పోటీ వచ్చే అవకాశం ఉంది? వాళ్ళని తట్టుకొని మీరు గెలుస్తారని ధీమా ఎలా వ్యక్తం చేస్తారు? ఓటర్ దగ్గరికి అయితే వాళ్ళే మాకు ఫస్ట్ చెప్తున్నారు, ఏది కానీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా మిమ్మల్ని విన్ చేపిస్తాము. నేను ఓటు అడగకముందే వాళ్ళే నాకు చేయించి చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఏ ప్రభుత్వంలో జరగని చెప్పని వీట కేసీఆర్ చేసిండు. కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ కేసీఆర్ హామీలు ఇవ్వలేదు. ఇంతకుముందు ఇవ్వకుండా కానీ చేసి చూపించండు. అదేవిధంగా పబ్లిక్ లగట అదే టాక్ ఉంది. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చిన ఒక కార్యక్రమం చెప్పిన ఎన్నో హామీలు 420 హామీ ఇచ్చింది, ఒక హామీ గిట్ట నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం, నాట్ ఓన్లీ మొయినాబాద్, ఎక్కడైనా సరే మనకు పెద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మేము జనాలకు ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలు అన్ని మ్యాక్సిమం అన్ని నెరవేర్చాం, తప్పకుండా మేము మున్సిపాలిటీలో గెలుస్తామంటున్నాం. మీ దృష్టిలో మీరు బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా ఒక సామాన్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకం సక్సెస్ అయిందా? అది జనాలకు అందరికి అందిందా? గ్యారంటీలు అంటే ఇప్పటివరకు జరిగింది ఒక్కటే గ్యారంటీ, అది గిట్ట సగం సగం. ఏది బస్సు గ్యారంటీ, బస్సు ఒకటి ఇచ్చిండు, అది 6 నెలలు నడిపిండు ఫ్రీ బస్ అని చెప్పి. ఆ ఫ్రీ బస్సులో మా ఊరికి బస్సులే బంద్ అయినాయి. ప్రజెంట్ మా ఊరిలో రోజుకు 10-15 ట్రిప్పులు నడిచేది. అట్లాంటి బస్సులు ఒక ట్రిప్ ఇట్లేదు. ఈరోజు బస్సులు అనేది నడవకుంటాయి ఫ్రీ బస్సుల వలన. మూగోట్లకు టికెట్లు పెంచాడు, డబల్ రేట్ చేసిండు, ఆడపిల్లలకు కట్ చేసిండు, మగ పిల్లలకు డబల్ చేసిండు. దాన్ని తగ్గించడం అయితే ఏం లేదు, ఇక సేమ్ రేట్ లెవెల్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నారు. ఈ 5వ వార్డులో మీరు బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిస్తే, మీరు అధికారంలోకి వస్తే ఈ వార్డును ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? అంటే మీ ఆలోచన విధానంలో, మీ వ్యూలో నేను ఈ వార్డును ఒకవేళ గెలిస్తే 5 ఇయర్స్లో ఇట్లా డెవలప్మెంట్ చేయాలన్నట్టు అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఖచ్చితంగా. నేను వీధులలో సీసీ కెమెరాలు లేవు, అదొకటి చేపిస్తాను. కొన్ని వీధులలో కరెంటు పోల్స్ లేవు, అవి చేయిస్తాను. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఏది కానీ పబ్లిక్తో కలిసి వాళ్ళందరి నిర్ణయంతో నేను దాన్ని సంపూర్ణంగా క్లియర్ చేస్తానని మాటిస్తున్నాను. మల్లారెడ్డి గారు, మీరు రాజకీయంగా ఎన్ని ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నారు? సామాజికంగా మీరు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సామాజికంగా మీరు చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా
నేను ప్రతి ఒక్కరికి చావులకు కానీ బతుకులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఇంతకుముందు చేసిన ఇప్పుడు చేసిన లాస్ట్ టైం బోర్లు గిట్ వేసిన గత 10 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్నా. ఒకసారి ఉప సర్పంచ్ చేసిన, సెకండ్ టైం వార్డ్ మెంబర్గా చేసిన. నేను చేసిన కాలనీలోనే పోయి అడగండి మల్లారెడ్డి వర్క్ చేసిండా చేయలేదా అనేది మీకు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను నిలబడే వార్డు గిట 5వ వార్డు, నాది 3వ వార్డు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఇది 5వ వార్డు. నాకు సంబంధం లేని వార్డు గిట నేను కరెంటు పోల్స్ వేయించి కరెంటు తీసుకుపోయి వాళ్ళ ఇంటి వరకు నేను వాళ్ళకి వర్క్ చేసిన కాబట్టి ఆ వర్క్ మీద నేను కొట్లాడి అదే వార్డులో నేను ఈరోజు ఇలా పడుతున్నాను. ఇప్పుడు చివరిగా ఒక్కసారి మీరు సామాజికంగా రాజకీయంగా మీరు అధికారంలో ఉన్నా లేకుండా ఎన్నో సేవలు చేశారని మీరు అంటున్నారు. మా V5 ఛానల్ ముఖంగా మీ 5th వార్డ్ 5వ వార్డు ప్రజలకి ఓటర్ మహాశయులకి ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేయండి, నమస్తే పెట్టి మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏముంది ఒకసారి చెప్పండి. గెలిపేయాల్సి అంటే నేను చేసే వర్క్ని చూసి గెలిపేయండి. ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నాను. V5 ఛానల్ తరపున ఖచ్చితంగా నాకు ఓటేసి భారీ మెజారిటీతో నేను గెలిపేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఓటరు మహాశయులకు నాకు ఒక చిన్న విన్నపం, ఒక అవకాశం ఇచ్చి నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపేయాలని నా కోరిక. 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో పొద్దున 7 గంటల నుంచి ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. కావున కారు గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరిక. మేము ముషిరాబాద్ నుండి ఇక్కడ ఎన్నికల పరిశీలకులు వచ్చాము. మరి దాదాపు మొయినాబాద్ 26 వార్డులలో, అజ్నాకు సంబంధించిన 4 వార్డులలో మా అభ్యర్థులు మరి ప్రచారంలో కానీ మరి మిగతా అందులో కానీ ముందంజలో వెళ్తున్నారు. మాకు బాగా నమ్మకం ఉంది. ఈ యొక్క వార్డులో మాడి మల్లారెడ్డి గారు మరి ఎక్కడ పోయినా మరి ఓటర్లు ఆకర్షితులై మరి గత 10 సంవత్సరాలు చేసిన పాలన బేరీజు వేసుకుంటున్నారు. గత 2 సంవత్సరాల మరి పాలనను ఓటర్లే బేరీజు వేసుకొని మరి స్వచ్ఛందంగా వారు మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ఇంటికి మరి మేము తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేస్తున్నామని వృద్ధుల దగ్గర నుంచి మరి మహిళలు ముఖ్యంగా మరి నిజంగానే మరి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండు. కొన్ని చోట్ల బస్సులే లేవు. అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎప్పటికైనా మరి రాష్ట్ర వ్యాప్తంగా 96 మున్సిపాలిటీలు మరి 97 మున్సిపాలిటీలు 7 మరి కార్పొరేషన్లో తప్పకుండా మేము అత్యధిక మెజార్టీతోని మా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇక్కడ ప్రధానంగా ఈ మొయినాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి మీకు ఎంతవరకు పోటీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి విచిత్రమైన అభ్యర్థి ఉన్నాడు. ఇక్కడ గతంలో కాంగ్రెస్ నుంచి గెలవడం మరి బీఆర్ఎస్ రావడం, మరి బీఆర్ఎస్ ద్వారా 2 సార్లు గెలవడం, మరి కాంగ్రెస్ వరం మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ మనకు అభ్యర్థి మరి మొయినాబాద్ మున్సిపాలిటీలో మరి చాలామంది కూడా మరి కేసీఆర్ పట్ల మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై మరి ఇది గ్రామ పంచాయతీ ఉండే మరి దీన్ని మున్సిపాలిటీ చేయడం ద్వారా మరి ట్యాక్సులు కూడా మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా అయితే ట్యాక్సులు ఉంటాయో మరి ఈ విధంగా మరి ఈ మంచి సత్సరం కూడా గ్రామ పంచాయతీ కూడా మున్సిపాలిటీ ద్వారా చేసింది కాబట్టి ట్యాక్సులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే నెక్స్ట్ మంత్ మార్చి నుంచి మరి వాళ్ళకి ఇంటి పన్ను కూడా అదేవిధంగా ఉంటుంది కాబట్టి మేము ప్రధానంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. మనం ఇక్కడ 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మాడి మల్లారెడ్డి గారు ఉండడం జరిగింది. ఇంతకుముందు ఇతను ఎన్నో సంక్షేమ పథకాలు, ఇంతకుముందు 2 టర్ములు వార్డు సభ్యునిగా పనిచేశాడు. అనుభవం ఉన్న మనిషి. ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తి, అనుభవం లేని వ్యక్తి, మొట్టమొదలు పబ్లిక్ గిట మొక్క ఫేస్కి పరిచయం గిట లేని వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి. ఎవరి ఓటర్స్ని అడిగిన ఆయన అతను ఎవరో మాకు తెలియదనే సందర్భాన్ని బట్టి వాళ్ళు ముఖానికి చెప్పగలుగుతున్నారు. ఈ యొక్క వార్డులో మా యొక్క అభ్యర్థి అయినటువంటి మాడి మల్లారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ యొక్క వార్డు డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి ఖచ్చితంగా పాటుపడతాము. ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు సాధ్యమైనంత వరకు ఎన్ని పనులు చేయాలనో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయగలుగుతాము. ప్రజల యొక్క మద్దతు మాకు మంచిగా ఉన్నది. జై తెలంగాణ. ఇది ఇక్కడ మన మొయినాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మనకు బీఆర్ఎస్ నుంచి 5th వార్డ్ 5వ వార్డు నుంచి మాడి మల్లారెడ్డి, తను ఇంతకుముందు ఒక 2 టైమ్స్ కూడా వార్డ్ మెంబర్, ఉప సర్పంచి. అలాగే తను అధికారంలో లేకున్నా కూడా ఈ గ్రామంలోని పేద ప్రజలకి పెళ్ళిళ్ళైన చావులకు, బతుకులకు, పుట్టుకలకు ప్రతిదానికి ఎవరైనా పేదవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం కావాలని అడిగితే లేదనకుండా ఉన్నంత దాంట్లో వెళ్ళిపోయేసి ఒక మంచి మనసున్న వ్యక్తి. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకా వేరే పథకాలు అన్నారు. ఏ ఒక్కటి కూడా మా వార్డులో, మా గ్రామంలో ఎవరికి అందలేదు. అది కూడా ఏమైనా అందితే ఆ పార్టీ వాళ్ళకి అందొచ్చు అని వీళ్ళు మనతో అంటున్నారు. ఈ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపైన ఓటేసి తనని గెలిపిస్తే ఈ వార్డును మన మొయినాబాద్ మున్సిపాలిటీలోనే ఒక అద్భుతమైన నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దానని ఒక అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనతో అంటున్నారు. కెమెరామెన్ భరత్తో సాయిరాజ్, అజీజ్ నగర్, మొయినాబాద్.